సార్ నాకు ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. బిగ్ క్యాన్వాస్ సినిమాలు లేకపోతే ఈవెంట్ ఫిల్మ్స్‌కే ఆడియన్స్ వస్తున్నారు అనే ఒపీనియన్ ఇండస్ట్రీలో వాస్ట్‌గా ఉంది. హీరోల దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ దాకా. అందరం మనం ఏదో పెద్ద సినిమా తీస్తే తప్ప ఆడియన్స్ రావట్లేదు. అందుకనే మేమందరం పెద్ద సినిమాలే చేస్తున్నాం అని అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? ఐ డోంట్ థింక్ సో. వీ హ్యావ్ మెనీ మూవీస్ 'బలగం', 'కోర్ట్' ఎక్సెట్రా ఎక్సెట్రా బాగుండే. బట్ దాని రెవెన్యూస్ మాకు సరిపోవు అనే లెవెల్కి మీరు ఇందాక అందరూ అంబిషియస్ అయ్యారన్నారు కదా, ఆ అంబిషనే రైడ్ చేస్తుంది. సో ఐ వాంట్ టు ఇన్వెస్ట్ 200 అండ్ ఐ వాంట్ టు గెట్ అవుట్ 600 అనే టైప్లో ఉంది అంబిషన్. ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ 30 crores అండ్ మేక్ 50 crores. సో దట్ ఈస్ అప్ టు ఎనీబడీస్ విల్ అండ్ విష్ కదా. వీ కాంట్ సే దట్. బట్ ఆడియన్స్ పెద్ద సినిమా తీస్తేనే వస్తారనేది మాత్రం నాట్ రియల్. బికాజ్ వీ హ్యావ్ సీన్ మెనీ స్మాల్ మూవీ. బేబీ చూడలేదా, కాంతారా చూడలేదా, చిన్నగానే వచ్చింది కదా అది, నేబరింగ్ స్టేట్ నుంచి వచ్చింది, సాలిడ్ నడిచింది. సార్ ఇంకొకటి అబ్జర్వేషన్ చెప్పండి. కొత్త సినిమాల కంటే కూడా ఆడియన్స్ రీ రిలీజ్‌లని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీలో ఉంటున్నాయి ఆ సినిమాలు, టీవీలో 10, 15 సార్లు ఏస్తున్న సినిమాలు. బట్ స్టిల్ వచ్చి సినిమాలు చూస్తున్నారు. అసల ఒక కొత్త బిజినెస్ అయిపోయింది అది. అసలు వాట్ ఈస్ దట్? ఆ రీ రిలీజ్‌ల కంటే కొత్త సినిమాలు ఎందుకు ఎక్సైట్ చేయట్లా రీ రిలీజ్‌ల కంటే కూడా? అంటే ఇక్కడ ఒక డైసీ ఎన్విరాన్మెంట్ ఉంది. అంటే క్లారిటీగా రీ రిలీజ్లో సినిమా కంటెంట్ విషయం లేనే లేదు. పారామీటర్స్ రైట్, బాగుంటే పోతా లేకపోతే లేదనేది లేనే లేదు. అది తెలుసు బాగుందనేసి రైట్. సో ఐఎమ్ గోయింగ్ విత్ ష్యూరిటీ టు హ్యావ్ అ గుడ్ టైమ్. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ పోకిరి, ఐ నో ద హై అండ్ లో మూమెంట్స్ ఆఫ్ పోకిరి. ఐ వుడ్ లైక్ టు ఎంజాయ్ దోస్ మూమెంట్స్ లైక్ ఆల్ ఆఫ్ అస్. సపోజ్ మనం డే టైంలో ఒక ఫ్రెండ్స్ తోటి సినిమా చూసాం, బాగుంది. వాట్ ఇస్ ద నెక్స్ట్ థింగ్ యూ వాంట్ టు థింక్ ఈజ్ అరే అలా మమ్మీని తీసుకుని వెళ్దాం సినిమాకి. సో ఆ ఫీలింగ్ బయటికి వస్తుంది రీ రిలీజ్లో. వీ నో ద ప్రోడక్ట్ ఈస్ గుడ్. డార్లింగ్ మొన్న వేసాము, కలేజా వేసాము. లెట్స్ గో దేర్ అండ్ హ్యావ్ ఫన్ విత్ దిస్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్. అంటే బాగా ఆలోచిస్తే ఒకటి తేలింది ఏంటంటే, నాగవంశీ గారు అనే మాటే, ఈవెన్ టుడే ఫర్ దిస్ 3-4 hours ఆఫ్ టైమ్ టు స్పెండ్ 4 of us ఫ్రెండ్స్ టుగెదర్, సినిమా ఈజ్ స్టిల్ ద చీపెస్ట్ ఎన్విరాన్మెంట్ విత్ ద సైజ్ ఆఫ్ impression on the mind. ఇప్పుడు if I'm going to cafe coffee day or somewhere, 1 cup of coffee may be having what 200 rupees or something. దాని ఇంప్రెషన్ ఏంటి, ఒక 3 hours వరకు కంటిన్యూస్ ఇంప్రెషన్ ఏంటి? ప్రాబ్లీ ఒక 20 minutes తాగుతాం, అదే 4 వరకే అంటారు కదా టేస్ట్. సో దాందే కదా 20 rupees or 200 rupees. ఇదేమో ఒక 3 hours 4 hours విల్ బి లివింగ్ ఇన్ దట్ వరల్డ్. సో ఈవెన్ టుడే ఆ కాంపొనెంట్ ఉంది నిశాంత్ గారు, విచ్ విల్ కీప్ అస్ థియేటర్స్ అలైవ్ అనేసి నా అంచనా. I don't know, but our component is being serviced in this re-release also.